గౌరీ, గౌరీ, ఏంటమ్మా అలా పరధ్యానంగా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఒక్కగానొక్క కూతురివి, నువ్వు అలా ఉంటే మాకేం తోస్తుందో చెప్పమ్మా. నీ పూర్వపుణ్యము, మీ నాన్నగారి పూజాఫలము, ఇంత మంచి సంబంధం వచ్చిందమ్మా. లేమ్మా, లేచి మొహం కడుకుని ఆలయానికి వెళ్ళిరమ్మా. వేణు, అమ్మాయి గారు మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసం వచ్చాను. నువ్వు కావాలని వచ్చాను. అంటే సత్బ్రాహ్మణ వంశంలో పుట్టిన మీకు బొమ్మలు చేసు బ్రతికే నాకు పెళ్ళా? ఈ సమాజం ఒప్పుకోదు. నిజమైన ప్రేమికులకు సమాజంతో ఏం పని? సమాజాన్ని కాదని కాలంతో ఎదురెదలేంగా. వేణు, నీ భయానికి అసమర్థతకి త్యాగం అనే పేరు పెట్టి ఆత్మహత్యం చేసుకోకు. అమ్మాయి గారు, రాత్రింబావుళ్ళు ఈ దేవతల మధ్య కాలం గడిపే నీకు ఏ ఒక్క దేవుడు ఈ సమాజాన్ని ఎదిరించే ధైర్యాన్ని ఇవ్వలేదా? చూడు, రాకుమారి రుక్మిణీదేవిని పెళ్లాడిన ఆ వాసుదేవుడికి, ఆకాశరాజు కూతురు పద్మావతిని పెళ్లాడిన ఈ శ్రీనివాసుడికి లేదు కులం మతం నిన్ను బంధించి పిరికివాణ్ణి చేస్తున్నాయా? ఏ ఒక్క ప్రేమగాథ నిన్ను ఉద్రేక పెట్టలేదా? ఏ ఒక్క దేవుడు నీకు ధైర్య సాహసాలను ప్రసాదించలేదా? అమ్మాయి గారు, వేణు, నా కంఠంలో ప్రాణముండగా నీకు అర్పించిన మనసుని మరొకరికి అర్పించను, అర్పించలేదు. ఇదే నా తుది నిర్ణయం. అమ్మాయి గారు, ఇదంతా నా కళ. భగవంతుడా, ఇది కలగానే మిగిలిపోయి